తమ్ముడు మహేష్ గారు మళ్ళీ మధ్య ఏమైనా మీకు కాల్ చేశారా? అప్పుడు కాల్ చేసిందే, మళ్ళీ ఏం చేయలేదు లహరి. ఐ థింక్ చేస్తాడేమో. ఎలాగో పెళ్లికి మహేష్ రావాలి కదా, సో మేం కూడా వాడి ఫోన్ కోసం వెయిటింగ్. వాడంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం లహరి, చాలా గారాబం కూడా. అందుకే వాడు అలా తయారయ్యాడు. అంత ప్రేమతో పెరిగిన వాడు అలా సడన్గా కనిపించకపోయేసరికి మేం చాలా భయపడిపోయాం. కానీ లక్కీగా వాడే ఫోన్ చేశాడు, చాలా రిలాక్స్ అయ్యాం. లహరి, వాడు పెళ్ళికి వస్తారు కదా, అప్పుడు చూద్దు కానీ వాడిని వాడి అల్లరిని. భలే ఉంటుంది వాడి సందడి. ఊరి నాయనో, వాడేమో చనిపోయాడు, వీడేమో వాడు వెధవాని తెలియక ఏదేదో పొగిడేస్తున్నాడు. ఆ సచినుని చంపింది నేనేని తెలిస్తే ఇంకేమైనా ఉందా? అయిపోతాను. లహరి, లహరి, ఏంటి ఆలోచిస్తున్నావు? నథింగ్ సంతోష్, ఏం లేదు. ఓకే, ఐస్ క్రీమ్ తింటావా? ఓకే, జస్ట్ ఎ మినిట్. దేవుడా, మహేష్ని చంపిన విషయం బయటపడకుండా చూడు స్వామి. ఏంది నాకు సంత? ఇప్పుడు నేను తాగుబోతు సచినుడితో కలిసి ఆ దిక్కు మళ్ళా విలేజ్కి పోయి మళ్ళా పనికి మళ్ళీ జీవితం బతకాలనా? వాడి దగ్గరున్న 1,25,000 నొక్కేసేదాకా ఇష్టం లేకపోయినా ఆ తుప్పొట్టిన ఇనపరేకు మొహముడితో బతకడం తప్పేలా లేదు. కాని ఆ ఎదవా ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరి ముందు వాడే నా మొగుడని చెప్పాలని కండిషన్ పెట్టి సచ్చినాడే. అదెట్టా చేసేది? ఇప్పుడు ఈ ముక్క నేను చెప్పినానంటే అందరికన్నా ముందు నా కూతురే అని నాకెట్టా తండ్రిని చేసినావని నన్ను నుంచి తన్ని తరివేసుద్ది. అంత గొప్ప డాక్టర్ అది. ఇప్పుడు నేను ఏం చేసి నిర్ణయం తీసుకోవాలా? ఒక్కసారి ఆ గోవింద్ గాడికి ఫోన్ చేసి ప్లాన్ వర్కౌట్ చెయ్యాలా? హలో, ఎవరు? చెప్తాలే గాని ఆ సేకరం పొలం అమ్మకానికి పెట్టినాడని తెలిసింది. అవును, ఆడ ఎకరం 1,25,000 పోతుండదా? ఎవడాడు చెప్పిన వెదవా? 10 లక్షలకు పైసా కూడా ఎక్కువ పోవట్లా. అయినా ఎవరమ్మి నువ్వు? సేకరం పొలం అమ్ముతున్నాడని నీకెవరమ్మా చెప్పింది? ఆడి దగ్గర ఎకరం పొలం కాదు, పోతే పాతేసేంత స్థలం కూడా లేదు. మరి మొన్న మాట్లాడుండావుగా శేఖరంతో? ఓ అదా, ఆడే అంతకు ముందు ఫోన్ చేసి నేనెట్టా చెప్పమంటే అలా చెప్పమని నాతో చెప్పించుకున్నాడు. అలా చెప్తే 200 రూపాయలు ఫోన్ పే చేస్తానన్నాడు వెధవా. ఇప్పటికి చేయలే. నీకెక్కడైనా కనబడితే ఓసారి ఆడికి ఫోన్ చేయమని చెప్పు. ఇంతకీ ఎవరమ్మి నువ్వు? అమ్మ సచ్చినోడా, ఎంత పని చేసుంటావురా? నన్ను నీ పెళ్ళాన్నని ఇంట్లో వాళ్ల ముందు నాతో చెప్పించేదానికి ఎంత ప్లానింగ్ చేసుంటావా? యాడుంటావురా నువ్వు? యో, ఎవడ్రా నువ్వు? కంచు, నేనే. గుర్తుపట్టుండ్లా? సూటేసుకున్న సూడిగేది మొకాన అద్దాలెట్టుకున్నట్టు ఎట్ట ఉంటే ఎట్ట గుర్తుపట్టేది? ఆయన ఏంది దిక్కుమాల అవుతారం? ఇంట్లో అందరికి నన్ను నీ మొగుడిగా ఇంట్రడ్యూస్ చేస్తా అన్నావుగా. ఈ మాత్రం బిల్డప్ లేకపోతే ఎట్టా చెప్పు మై డియర్ కంచు? ఎవడ్రా నిన్ను నా మొగుడుగా పరిచయం చేస్తానందే పనికి మాలినోడా? అమ్మదీనమ్ము, ఇదేంది ఇట్టా అనేసింది? ఏంది మే?
నిన్ననే పెళ్ళానంటివి, లైఫ్ టైం కలిసి బతకాలంటివి, ఇప్పుడేంది ఇట్టా మాట్లాడుతాండావు? నాతో కలిసి ఊరికొస్తాండావుగా? వచ్చి ఏం చేసేదిరా? అడుక్కు తినేదా సచ్చినోడా? నీకు ఎకరం పొలం ఉండదా? 1,25,000 అమ్మకారికి పెట్టుంటావా? ఇదంతా నేను ఇనేలాగా చేసి నన్ను నుంచి ఊరు తీసుకుపోదామని ఏదో ప్లానింగ్ చేస్తావా? ఆ, అమ్మడి అమ్మో, దీనికి తెలిసిపోయి ఉండాది. ఏందిరో గుడ్ల గొప్పకాళ్ళోడా? డబ్బు ఆశ చూపి నన్ను మోసం చేసి నా లైఫ్ తో ఆడుకునేదానికి చూస్తావా సచ్చినోడా? ఆ గోవింద్ గాడికి ఫోన్ చేసి మొత్తం కనుక్కున్నారా? నిన్ను కొంచెం కూడా సిగ్గులేదంట్రా? నిన్ను తెలిసిందిగా, అయినా ఇదంతా చేసింది మన కోసమే కదానే. నన్ను అర్థం చేసుకోవే, నీకు దండం పెడతానే. రావే, మన ఊరికి పోదామే. కంచు, పెళ్ళైనా ఫ్యామిలీ లేకుండా పోయింది. ఈ ఒంటరి బతుకు బతకలేకపోతున్నానే. కంచు, మన కూతురు ఆడుండాదో ఒకసారి చెప్పవే. ఒక్కసారి ఈ కళ్ళతో చూసుకుంటా మనమంతా కలిసి సంతోషంగా ఉందామే.